వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశమంతా కరోనాతో విలయతాండవం చేస్తుంటే ప్రాణాలకు భయపడకుండా నిత్యం ప్రజల్లో ఉండి పోరాటం చేసింది వైసీపీ నాయకులు, అధికారులు, వాలంటీర్లేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు 3000 పింఛన్లను అందజేశారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు తీసుకున్న లబ్ధిదారుల లోన్లు, ప్రభుత్వం కట్టి మాఫీ చేసిన పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమారెడ్డి మాట్లాడారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు 3000 రూపాయల పింఛన్ అందిస్తున్న యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మయ్య, మండల కన్వీనర్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి, అచ్యుతరెడ్డి, నవీన్ రెడ్డి, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ విడతల వారీగా 3000 చేస్తామని చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. చెప్పిన మాట తప్పకుండా అదేవిధంగా విడతల వారీగా ఈరోజు 3000 చేసి మీకు అందిస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 55 నెలల్లో 29,51,000 రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దీనికి ఖర్చు పెట్టింది 83,526 కోట్లు పైబడి. ప్రస్తుతం మొత్తం కలిపి మన రాష్ట్రంలో 66,34,952 పెన్షన్లు మనం ఇస్తున్నాం. ఇందుకు గాను ప్రతి నెల 3000 లెక్కన 1,968 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం కంటే మన జగనన్న ప్రభుత్వం దాదాపు 5 రెట్లు అధికంగా చేశాం. విడవలూరు మండలంలో కొత్తగా 102 పెన్షన్లు శాంక్షన్ చేశాం. ఈ మండలంలో 7,380 పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి నెల 2,75,00,000 ఖర్చు పెడుతున్నాం. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకి ఇస్తున్నాం. ఒకసారి మీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఆ రోజుల్లో మేము కూడా టీడీపీలో ఉన్నాం. ఆ గ్రామ సభకు అటెండ్ అయినప్పుడు ఎమ్మెల్యేగా ఎంఆర్ఓని మేము అడగాలి, ఎవరైనా చనిపోయినారా, మనం ఇంకొకరికి పెన్షన్ ఇవ్వచ్చా అని తల దించుకొని సిగ్గుతో అడిగేవాళ్ళం. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ పెంచి అందరికీ ఇచ్చే విధంగా చేసినటువంటి గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన కుమారుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత విడతల వారీగా పెన్షన్ పెంచుతున్నాము అని చెప్పి విడతల వారీగా మీకు అందించిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 3000 ఇవ్వడం లేదు. చాలా రాష్ట్రాల్లో 500 రూపాయలే పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు మనం ఆదుకోవాలి, అండగా ఉండాలి, ఒంటరి మహిళలకు అండగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని 3000 ఇస్తున్నారు. భారతదేశ చరిత్రలోనే 3000 ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది మీ మనసుల్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఎల్పిఎస్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకొని ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరపునే ఆ రుణాలన్నీ కూడా కట్టించి
దాదాపు మన మండలంలో 210 మందికి ఇప్పుడు తిరిగి మీ పట్టాలు మీకు అందించబోతా ఉన్నాం. రైతులకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చుక్కల భూములు ఏ కింద ఉన్నటువంటి నిషేధిత భూములు కానివ్వండి, అసైన్డ్ భూములు కానివ్వండి, అనేక విధాలుగా బాధలు పడుతున్నటువంటి రైతులకు విముక్తి కలిగించి అందరికీ కూడా పట్టాలు అందిస్తా ఉన్నాం. ఇది కూడా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయట్లేదు. మన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా, రైతు బాంధవుడిగా, పేద ప్రజల పెన్నిదిగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మీ బిడ్డ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. ఇన్ని సంక్షేమ పథకాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఈ రాష్ట్రంలో వెలగబెట్టిన ఒక ఎత్తుబారుడు కానీ చేశారా అని నేను అడుగుతా ఉన్నాను. ఎవరు కూడా చేయలేదు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. 33 పథకాలు పెట్టి 2,75,000 కోట్లు విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరెవరు కూడా ముఖ్యమంత్రి గారిని అడగలేదు, మాకు ఫలానా పథకం ఇవ్వండి, ఇంత అమౌంట్ మాకు వేయండి మా కుటుంబాలకు అని అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే నివేదికలు తెప్పించుకొని అన్ని కుటుంబాలు కూడా బాగుండాలి, పేదరికం అనేది ఉండకూడదు మన రాష్ట్రంలోనని చెప్పి సంక్షేమ పథకాలు ఇచ్చి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులతో కూడా సమావేశం కాండి. ఎవరి వల్ల మనం లబ్ధి పొందామనేది చర్చించుకోండి. రైతులకైతే ఇంతమందికి ఇన్ని పట్టాలు, ఒక్కొక్క కుటుంబంలో అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు, తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు, తల్లి కొడుకుల మధ్య మనస్పర్ధలు, అక్క చెల్లెళ్ళ మధ్య మనస్పర్ధలు కొట్టుకుంటూ ఉంటారు ఈ భూముల తగాదాల విషయంలో. ఈ రీసర్వే కూడా చేయించి భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రీసర్వే చేయించి మీకు హద్దులు చూపించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. మీకు అందరికీ తెలుసు భూముల విషయంలో ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని తగాదాలు వస్తున్నాయో, ఎన్ని గొడవలు పడుతున్నారో, ఎంతమంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారో కూడా మీకు తెలుసు రాష్ట్రం మొత్తం మీద. ఇవన్నీ రూపుమాపి మీ కుటుంబాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. మీ ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకు కూడా పెరకలేరని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు కావాలని లేనిపోని ఆరోపణలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన ప్రభుత్వం మీద చేస్తూ తోక పత్రికలు ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈటీవీ, టీవీ5 వీళ్ళను పెట్టుకొని మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అందుకే చెప్పాను, ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని పగటి వేషాలు వేసినా మీ నిర్ణయం మీరు తీసుకుంటారు. మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నిత్యం మీ మధ్యనే ఉన్నాం. మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అయినాం. ఎమ్మెల్యే అయ్యి ఇంట్లో కూర్చోలేదు. మా నాయకులు పదవులు తీసుకొని ఇంట్లో కూర్చోలేదు. పదవులు ఉన్నవాళ్ళు, పదవులు లేని వాళ్ళు మా నాయకులందరూ కూడా మీ మధ్య ఉన్నాం. మీతో తిరుగుతున్నాం. మీ కష్టాల్లో భాగస్వాములు అయినాం. ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించి మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, భారతదేశంలో ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు రావాలన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు, ఎంపీగా పోటీ చేయబోయే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అని దత్తపుత్రుడితో అలయన్స్. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్తో కూడా చంద్రబాబు నాయుడు మంతనాలు జరుపుతున్నాడు. అందరినీ కలుపుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి సాగనంపాలంట. అది సాధ్యమయ్యే పనేనా? ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. సింహం కడుపులో సింహమే పుడుతుంది తప్ప పిల్లి పుట్టదు కదా. సింహమే కదా, సింగల్గానే వస్తాడు జగన్మోహన్ రెడ్డి. మాకు అవసరం లేదు బీజేపీ, మాకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ, మాకు అవసరం లేదు ఇంకొక ఆయన మాకు అవసరం లేదు. మేము ధైర్యంగా మీ వద్దకు వస్తాం. పని చేశాం,
చెప్పుకునే ధైర్యం మాకుంది. మీ మధ్య ఉన్నాం 4 సంవత్సరాల 8 నెలల నుంచి కష్టపడి పనిచేశాం. పారిపోలేదు ఇతర పార్టీల వాళ్ళ మాదిరిగా. ఇంతమందిని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ప్రయత్నాలు మొదలైనాయి. భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజలను మరోసారి మోసగించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, అన్ని దగ్గరలో ఏదో డబ్బులైతే బాగా ఇస్తారంట, ఓట్లకి 2000 ఇస్తారంట, 3000 ఇస్తారంట, 5 కూడా ఇవ్వచ్చు. బంగారంగా తీసుకోండి అమ్మా, తీసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. తీసుకోండి డబ్బులు. ఎందుకు పోవాలి? అక్రమంగా సంపాదించిన డబ్బే కదా అది. 2 ఎకరాలు ఉండింది చంద్రబాబు నాయుడికి. 4 లక్షల కోట్లకు అధిపతి ఈరోజు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకునేటప్పటికి 2 ఎకరాలు ఆయనకు ఆస్తి ఖర్జూరపు నాయుడు వాళ్ళ అమ్మమ్మమ్మ ఇచ్చింది. ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి. ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజలను కొనుక్కుంటాడంట. నేనైతే ఒక్కటే చెప్తా, రాజకీయ నాయకుల కన్నా కూడా ప్రజలు చాలా తెలివి గలవాళ్ళు. ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం తీసుకొని ఉంటారు ప్రజలు. ఈయనిచ్చే డబ్బు కాసిపడరు, వాళ్ళు చెప్పే మాటలు కాసిపడరు. ఒకసారి మోసం చేసి 600 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను ఏ విధంగా మోసగించాడో రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేరు. చాలా ఘోరమైనటువంటి పనులు చేశాడు. మరలా ఈరోజు ముఖ్యమంత్రి అవుతాడంట, అందరితో మంతనాలు జరుపుకుంటున్నాడు. అది జరిగే పని కాదు. పేద ప్రజల ఆశీర్వాదం, మధ్యతరగతి కుటుంబాల ఆశీర్వాదం గారు మంచి నిర్ణయం తీసుకొని రైతు బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఈరోజు రైతులకు పెద్దపీట వేసి ఆ కష్టాల్లో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 4 సంవత్సరాల 8 నెలలు అయిపోయింది. 2-3 నెలల్లో ఎలక్షన్స్ పోబోతున్నాం. మీరు ఆలోచించాల్సింది ఒకటే, ఈ 4 సంవత్సరాల 8 నెలలు, రాబోయే 2 నెలల్లో ఎవరు మనకు అండగా ఉన్నారు, ఎవరు మనకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, మనల్ని కష్టాల నుంచి ఎవరు బయట వేశారు అని అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడూ కనబడని వ్యక్తులు మనని ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు, ఎలక్షన్స్ వస్తున్నాయని. ఈ 4 సంవత్సరాల 8 నెలలు ఎవరు కనబడలేదు, ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా. అంత పెద్ద కరోనా వస్తే 2 సంవత్సరాలు ప్రపంచమంతా విలయతాండవం చేసి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సంక్షేమ పథకాలు ఇచ్చారు. కరోనా వచ్చిందని ఆపలేదు. మీ అకౌంట్స్లో మీకు డబ్బులు పడుతూనే ఉన్నాయి. నేను కానీ, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, డాక్టర్స్ కానీ, విఓఎస్ కానీ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా, వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ మీ మధ్య ఉన్నాం. మేము చనిపోతామని భయపడలేదు. మీ మధ్య ఉండి మీకు ధైర్యం చెప్పాం. వాలంటీర్స్ విషయానికి వస్తే పసిబిడ్డలు పాపం, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, వాళ్ళు కూడా ప్రాణాలకు సైతం తెగించి మీకు ధైర్యం చెప్పేందుకు ప్రతి గ్రామంలో పర్యటించాం. ఆ రోజు ఎవరు ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కనబడలేదు. ఎక్కడున్నారో, ఎక్కడ ఇళ్లలో దాక్కున్నారో ప్రాణాలు పోతాయని భయపడి మేము ఆ విధంగా చేయలే. మా అధికారులు కానీ, మేము కానీ, మా నాయకులం కానీ అందరం కూడా, పత్రికా విలేకరులు కూడా మీ మధ్య ఉన్నాం. ఈరోజు వస్తున్నారు, మేము ఉద్ధరిస్తాము, మాకు ఓట్లేయండి, మేము ఈ రాష్ట్రాన్ని కాపాడుతాము, పేద ప్రజలను కాపాడుతాము అని. 4 సంవత్సరాల 8 నెలలు కనబడకుండా వెళ్ళి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మన వద్దకు వస్తున్నారు. ఇది మీరు గమనించాలి. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. మీరు ఆలోచించుకొని మీ బిడ్డగా భలే మంచి చొక్క బేరం. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన
జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2,000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రెయిన్డీల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైట్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 get 1 బై 2 get 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.